హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యానికి ఉచితంగా దాదాపు 1.5 ఎకరాల భూమిని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారు చాలా ఫాస్ట్గా ఫైల్స్ మూవ్ చేసి ఆయనకి కట్టబెట్టారని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఛానల్స్లోని వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలోని చాలా భారీ ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. అసలు ఈ ల్యాండ్ అనేది ఆంధ్రజ్యోతి వారికి ఇప్పుడు ఇచ్చారు, అసలు దీన్ని ఉచితంగా ఇచ్చారా, దీన్ని చాలా ఫాస్ట్గా 2-3 వారాల్లోనే వారికి అందజేయడం జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పత్రికలు సోషల్ మీడియా చెబుతున్నది నిజమేనా అనే దాని గురించి కొద్దిగా డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, మనకి ప్రస్తుతం వస్తున్న లేదంటే ఆంధ్రజ్యోతి వారు ఈరోజు పేపర్లో ఇచ్చిన రిప్లై ప్రకారం ఈ ల్యాండ్ అనేది 2017 సంవత్సరంలోనే ఆంధ్రజ్యోతి పత్రికకి అలాట్ చేయడం జరిగింది. ఆ టైంలోని అప్పటి ఉన్న మార్కెట్ రేట్ల ప్రకారమే ఆంధ్రజ్యోతి పత్రిక డబ్బులు కట్టి ఆ ల్యాండ్ని కొనుగోలు చేయడం జరిగింది. కాకపోతే 2019లో అధికారంలోకి వచ్చిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ల్యాండ్ని పూర్తిగా వెనుకకు తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్లో ఆయన తీసుకున్న తర్వాత ఏ విధమైన నిర్మాణ కార్యక్రమాలు సాగించలేదని చెప్పి ఒక కారణాన్ని చూపించి ఆ ల్యాండ్ అనుమతుల్ని రద్దు చేసి తిరిగి ప్రభుత్వం వాళ్ళు వెనుకకు తీసుకోవడం జరిగింది. దీని మీద ఆంధ్రజ్యోతి యాజమాన్యం కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు దాదాపు 5 సంవత్సరాల పాటు కోర్టుల్లో నడిచి విచారణ జరిగి వాదోపవాదాలు జరిగిన తర్వాత 2024లో ఇలా ల్యాండ్ అనుమతులు రద్దు చేయడం అనేది చట్టవిరుద్ధం. వారు ఆల్రెడీ డబ్బులు కట్టి తీసుకున్నారు కాబట్టి ఆ ల్యాండ్ వారికి తిరిగి అప్పగించవలసిందిగా హైకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ తీర్పు వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాకపోతే అప్పట్లోని ఆంధ్రజ్యోతి వారికి కేటాయించిన భూమి ఈరోజు హైవేలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి 1.5 ఎకరాలు కేటాయిస్తే దాంట్లోని 70 సెంట్లు హైవే బఫర్ జోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దీనితో వారు వేరే చోట మాకు దీనికి సరిపడే ల్యాండ్ ఇవ్వాలని కోరడం జరిగింది. దీని మీద ప్రభుత్వానికి ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా కాలం పాటు నడిచాయి. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఆయన కోరిన చోట ల్యాండ్ ఇవ్వడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ని చూడమని ఆదేశించడం జరిగింది. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు దీని మీద విచారణ చేసి ఆయన ఇప్పుడు కోరుతున్న భూమి ఇంతకు ముందు ఆయనకి అలాట్ చేసిన లేదంటే కేటాయించిన భూమికి వాల్యూలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయని కనుగొని ప్రస్తుతం ఆయన కోరుతున్న భూమి ఇంతకుముందు ఆయన కేటాయించిన భూమి కన్నా విలువ పరంగా తక్కువదే అవడం వల్ల దీనికి ఏ విధమైన అభ్యంతరం లేకుండా ఇవ్వవచ్చు అని చెప్పి అధికారులు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం వారు ఆయన కోరిన భూమిని కేటాయించడం జరిగింది. అంటే ఈరోజు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరాల కాలం తరువాత ఆయన కేటాయించిన భూమిని తిరిగి ఆయనకు అప్పగించడం జరిగింది. దీనికి ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకొని ఆయనకు భూమి ఇచ్చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలా ప్రచారం చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా సరే ఏదైనా ప్రచారం చేసేటప్పుడు లేదంటే ప్రభుత్వం మీద విమర్శలు చేసేటప్పుడు దాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు,
దీని మీద ఏమైనా వ్యతిరేకత వస్తుందా అని ఆలోచన చేసి విమర్శలు చేయాలి. ఇక్కడ ఎప్పుడో 2017లో అలాట్ అయిన భూమిని ఈరోజు అలాట్ చేసినట్టు సోషల్ మీడియాలోని వైఎస్ఆర్సీపీ ఛానల్స్లోని ప్రసారం చేయడం అనేది ఆ పార్టీకే నష్టం చేకూరుస్తుంది తప్ప దీనివల్ల ఏ విధమైన ప్రయోజనాలు ఉండవు. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.